హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఐసిఈ. నేను మీ సుభాష్ సార్, అథమెటిక్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. మిత్రులారా, కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ కానిస్టేబుల్గా స్థిరపడే మంచి అవకాశం మనకి ప్రతి సంవత్సరం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రూపంలో వస్తుంది. మీకు మినిమం ఒక 20 to 30,000 పోస్టులు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. కొంచెం శ్రద్ధ చూపించి కొంచెం టైం స్పెండ్ చేయగలిగితే ఈజీగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో సెలెక్ట్ అయిపోవచ్చు. అయితే దీనికి హైటు వెయిట్ ఇవి కూడా చూసుకోవాలి. సో అందరూ అప్లై చేయడానికి లేదు. సో ఎవరైతే హైటు సఫిషియెంట్గా ఉంటారో వాళ్ళ అదృష్టం కింద భావించుకొని దీనికైతే అప్లై చేయండి. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. మరి ఇంత ఈజీగా జాబ్ కొట్టడానికి అవకాశం ఉన్నటువంటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో చాలామందికి వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే మ్యాథ్స్. ఎందుకంటే కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఇస్తాడు. బట్ మ్యాథ్స్ విషయానికి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో కూడా క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి మ్యాథ్స్ బాగా నేర్చుకోవాలి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన సైన్స్ ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్లో ఎటు జరుగుతూ ఉంటాయి మ్యాథ్స్ క్లాసెస్ రెగ్యులర్గా, అండ్ బేసిక్స్ నుంచి నేర్పిస్తూ ఉంటాం. ఆన్లైన్లో కూడా కొన్ని ఉపయోగపడేటువంటి క్వశ్చన్స్ చెప్పాలనే ఉద్దేశంతో ఈ సిరీస్ని స్టార్ట్ చేసాం. ఇందులో ఏంటంటే మీకు చాప్టర్ వైజ్గా, అంటే మనకి రీసెంట్ ఎగ్జామ్స్ ఆ ఎస్ఎస్సి జీడీలో రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో చాప్టర్ వైజ్గా ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు, వాటిని ఎలా ఈజీగా సాల్వ్ చేయాలనేది మన ఈ సిరీస్లో నేర్చుకుందాం. సో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే యూట్యూబ్ ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. సరే, మరి దానిలో భాగంగా ఫస్ట్ యావరేజెస్, సగటు అనేటువంటి చాప్టర్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నేను చెప్పే మోడల్స్ బాగా చూసుకోండి ఎగ్జామ్కి, ఓకేనా? రైట్, చూడండి. కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒకసారి మన సైన్స్ ఇన్స్టిట్యూట్లో ఎస్ఎస్సి జీడీకి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాం మండే నుంచి. అతి తక్కువ ఫీజు అండి, మీకు ఇండియాలోనే తక్కువ ఫీజు, 6,000 రూపాయలు. కేవలం 6,000 రూపాయల ఫీజుతోటి మీకు ఇక్కడ నేను కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని రోజులు ఇస్తారు సార్ అని మీకు డౌట్ రావచ్చు. మీ ఎగ్జామ్ అయ్యేంతవరకు ఇస్తాం, ఓకేనా? 2 months అవని, 3 months అవని, 4 months అవని, మీ ఎగ్జామ్ అయ్యేంత వరకు మేము కోచింగ్ ఇస్తాం. గ్రౌండ్ ప్లస్ క్లాస్ రూమ్ రెండు ఇస్తాం. బేసిక్ అంటే 0 లెవెల్ నుంచి నేను హీరో లెవెల్గా చేస్తాం. బేసిక్స్ నుంచి మ్యాథ్స్ నేర్పిస్తాం. ఖచ్చితంగా జాబ్ కొడతారు, అందులో డౌటే లేదు. మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటంటే రెగ్యులర్గా క్లాస్కి రావడం. రెగ్యులర్గా క్లాస్ వచ్చారు అంటే జాబ్ కొట్టినట్టే. ఇది నేను ఇచ్చేటువంటి గ్యారంటీ, సరేనా? సో మీరు ఒకవేళ ఖచ్చితంగా ఈ ఎస్ఎస్సి జీడీలో జాబ్ కొట్టాలి అనుకుంటే ఇమీడియట్గా సాటర్డే లోపు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి, ఓకే? ఎందుకంటే తక్కువ సీట్లు ఉంటాయి, ఇంత తక్కువ ఫీజు కదా. సో సీట్లు కూడా లిమిటెడ్గా ఉంటాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సాటర్డే లోపు రిజిస్టర్ చేయించుకోండి, మాకు ఫోన్ చేయండి, డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. సరే, కంటెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 309, 125, 90, 45, 125, 104. సో ఇక్కడ ఇచ్చిన ఈ 6 నెంబర్లకి యావరేజ్ చేయమంటున్నాడు. మరి మనం స్కూల్లో నేర్చుకున్నప్పుడు ఏం చేసేవాళ్ళం? నెంబర్స్ అన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై 6 చేయాలి. మొత్తం నెంబర్ని యాడ్ చేసి డివైడెడ్ బై 6 చేయాలి. చేస్తే ఖచ్చితంగా మీకు ఆన్సర్ వస్తుంది. సో దీనికి చాలా మెథడ్స్ ఉన్నాయి. నేను చెప్పే షార్ట్కట్ మెథడ్ చూడండి. ఫస్ట్ ఆప్షన్స్లో మనకి యూనిట్ డిజిట్స్ వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తారంటే లాస్ట్ డిజిట్స్ చూడండి. 9 + 5 14, 14 + 0 14 అవుతుంది, 4, 4 + 5 9, 9 + 5 మళ్ళీ 14, 4 + 4 8 అవుతుంది, 8. చివరి డిజిట్ మాత్రం వేసాను, ఓకేనా? 8 బై మొత్తం 6 నెంబర్లు కదా, 6 నెంబర్లు. 8 6లో ఎప్పుడు పోద్ది? 2 సందర్భాల్లో పోయింది. ఒకటి 6 8 48, ఇంకోటి 3 6 18. అంటే నీ ఆన్సర్లో 3 లేదా 8 వస్తుంది. నీ ఆన్సర్లో చివరి డిజిట్ 3 లేదా 8 వచ్చే అవకాశం ఉంది. మరి ఇక్కడ ఆప్షన్స్లో 3 కనిపిస్తుంది, 8 లేదు. కాబట్టి ఇదే నీ ఆన్సర్. ఒకవేళ 8 కూడా ఉంటే ఏం సార్ అంటే వేరే ప్రాసెస్ చేయాల్సింది. సరే, వేరేది ఏం చేస్తాం అంటే చూడండి, ఇచ్చిన నెంబర్లకు యొక్క యావరేజ్ కావాలి కాబట్టి మధ్యలో ఏదో ఒక నెంబర్ తీసుకోండి, మీ ఇష్టం. అంటే అన్నిటికంటే చిన్నదే ఇక్కడ 45 ఉంది,
అన్నిటికంటే పెద్దది 309 ఉంది. ఈ రెండింటికి మధ్యలో ఏదో ఒక నెంబర్ తీసుకోండి. నేను ఫర్ సపోజ్ 100 తీసుకుంటున్నా. తీసుకొని ఇదే నా యావరేజ్ అంటాను, 100 నా యావరేజ్ అంటాను. అయితే దీనికంటే కొన్ని పెద్ద నెంబర్లు ఉంటాయి ప్లస్లు, దీనికంటే కొన్ని చిన్న నెంబర్లు ఉంటాయి మైనస్లు. ఇవి సార్ట్అవుట్ చేద్దాం. ఎలాగా? 309 అని ఉందండి ఫస్ట్ నెంబరు. సో 100 కంటే పెద్దది కదా. ఎంత పెద్దది? 209 పెద్దది కాబట్టి ప్లస్లో రాశాను. రెండో నెంబర్ ఏంటిది? 125. 100 కంటే పెద్దదే కదా. ఎంత పెద్దది? 25 పెద్దది. మూడో నెంబర్ 90. 100 కంటే చిన్నది. ఎంత తక్కువ? 10 తక్కువ. తక్కువ కాబట్టి మైనస్లో రాశాను. తర్వాత 45. 100 కంటే తక్కువ. ఎంత? 55 తక్కువ ఉంది. నెక్స్ట్ 125. 125 అంటే 100 కంటే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 25. తర్వాత 104. 100 కంటే 4 ఎక్కువగా ఉంది. ఇలా సార్ట్అవుట్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్ అంటే ప్లస్లు మైనస్లు అడ్జస్ట్ చేసేద్దాం. ఎలాగా? 25 + 25 50 కదా, ప్లస్ 4 54. ఈ 55లో కొట్టేస్తే ఇంకా ఒకటి మిగిలిద్ది. అంతే కదండి. ఇప్పుడు 10 + 1 11 ఉన్నాయి. ఇటు పక్కన 209 ఉన్నాయి. 209లో 9 తీసేసామనుకోండి 200. ఇంకో 2 తీసామనంటే 11 తీసామనుకోండి 198 వస్తుంది. ఎంత అండి? 198. ఇటు సైడ్ మిగిలింది ప్లస్ వైపు. ఓకే, మొత్తం ఎన్ని నెంబర్లు? 6 నెంబర్లు. సో ఈ డిఫరెన్స్ని 6తో డివిజన్ చేద్దాం. చేస్తే 6 వచ్చేసి 19లో 3 టైమ్స్, 1 రిమైండర్. 18లో మళ్ళీ 3 టైమ్స్, 33 వస్తుంది. ఏంటి సార్ ఈ 33 అంటే, నేను యావరేజ్ 100 అనుకున్నా, కానీ లెక్కలో కౌంట్ చేసి చూస్తే ఒక 33 ఎక్స్ట్రా రావాలి. అంటే 133 రావాలి. అది నా ఆన్సర్. ఈ విధంగా సార్ట్అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి. ద యావరేజ్ ఆఫ్ 19 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 41. వాట్ ఈజ్ లోయెస్ట్ నెంబర్? అది మిస్ అయిందమ్మా. వాట్ ఈజ్ ద లీస్ట్ నెంబర్ అనేది మిస్ అయింది. రాసుకోండి. లీస్ట్ నెంబర్ మన దగ్గర అంట 19 వరుసగా ఉండేటువంటి నెంబర్స్ ఉన్నాయంట. అంటే వరుసగా అవి ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు, ఎక్కడైనా ఎండ్ అవ్వచ్చు. కానీ ఈ 19 నెంబర్లన్నీ వరుసగా ఉంటాయంట. ఇలా వరుసగా ఉన్నప్పుడు వాటి యొక్క సగటు యావరేజ్ ఎంత అంటే 41 అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా వరుసగా నెంబర్లు ఉన్నాయనుకోండి, యావరేజ్ ఎప్పుడూ కూడా సెంటర్లో ఉంటుంది. మొత్తం నా దగ్గర 19 నెంబర్లు ఉన్నాయండి. వీటి యొక్క యావరేజ్ 41 అంటున్నాడు. అంటే 41 సెంటర్లో ఉంటుంది. మరి మొత్తం 19 నెంబర్లో 41 కంటే ముందు, 41 తర్వాత కొన్ని నెంబర్లు వస్తాయి. మొత్తం 19 నెంబర్లు ఉన్నాయి కదా. ఒకటి ఇక్కడ ఆల్రెడీ రాసేసాం 41 అని. ఇంకెన్ని ఉంటాయి? 18 నెంబర్లు ఉంటాయి. ఈ 18 నెంబర్లో 9 ముందు వైపు ఉంటాయి, 9 తర్వాత వైపు ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు అది అడిగేది ఏంటి? చిన్న నెంబర్ ఎంత అని అంటున్నాడు. సో ముందుకు రావాలి నేను. చిన్న నెంబరు, దీనికి ముందు నెంబర్ 40, దానికి ముందు నెంబర్ 39, ఇలా ముందుకు రావాలి. అంటే 41లో నుంచి 9 నెంబర్లు ముందుకు రావాలి కాబట్టి 9 తీసేద్దాం. తీసేస్తే 32 వస్తుంది. అదే ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి. ద యావరేజ్ పాకెట్ మనీ ఆఫ్ 3 children XYZ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఈజ్ 2500. సో ఫ్యామిలీలో 3 పిల్లలు ఉన్నారు XYZ. వీళ్ళ యావరేజ్ పాకెట్ మనీ ఎంత అంటే 2500. అంటే ఒక్కొక్కళ్ళు 2500 చొప్పున సేవ్ చేసుకునేది వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది అని అర్థం. ఇన్ ఏ పర్టికులర్ మంత్ Y spends double and Z spent triple of what expense. సో దీని అర్థం ఏంటంటే X ఎంత ఖర్చు చేస్తాడో వాళ్ళ పాకెట్ మనీలో Y దానికి డబల్ ఖర్చు చేస్తాడు, Z అయితే ట్రిపుల్ ఖర్చు చేస్తాడు అని అంటున్నాడు. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ దేర్ అన్స్పెంట్ మనీ అంటే వీళ్ళు ఖర్చు చేయగా మిగిలిపోయిన డబ్బులు 2100. అంటే ఒక్కొక్కడి దగ్గర సుమారుగా 2100 ఉంది అని అర్థం. ఒక్కొక్కడికి 2500 వస్తుంది. ఒక్కొక్కడు ఖర్చు పెట్టగా పోయింది ఎంత? 2100. అంటే ఖర్చు ఎంత పెడుతున్నారండి? 3 మీద ఒక్కొక్కడు 400 చొప్పున 1200 రూపాయలు 3 ఖర్చు పెడుతున్నారు. అది క్వశ్చన్లో మనకు చెప్తుంది. చూడండి, వచ్చే ఇన్కమ్ 2500, దానిలో 2100 ఒక్కొక్కడు ఖర్చు పెడుతున్నాడు. అంటే ఒక్కొక్కడు సేవ్ చేసుకుంటున్నారు, మిగుల్చుకుంటున్నారు. అంటే ఒక్కొక్కడు ఖర్చు పెట్టేది ఎంత అంటే 400. ఇలా 3 ఉన్నారు కాబట్టి 3 400 1200 రూపీస్. 3 కలిసి ఖర్చు పెట్టేది ఎంత అంటే 1200 రూపీస్. ఇప్పుడు దీంట్లో
ఎక్స్ అనేవాడు ఉన్నాడు, వీడు ఎక్స్ రూపీస్ ఖర్చు పెట్టాడు అనుకుందాం. వై అనేవాడు ఉన్నాడు, వీడు వచ్చేసి ఎక్స్కి డబల్ అంటే 2x రూపీస్ ఖర్చు పెడతాడు. జెడ్ అనేవాడు ఉన్నాడు, వీడు వచ్చేసి ఎక్స్కి ట్రిపుల్ అంటే 3x రూపీస్ ఖర్చు పెడతాడు అనుకుందాం. ఇప్పుడు ముగ్గురిది కలిపితే 6x అవుతుంది కదండి. ఎక్స్ 2x 3x కలిపితే 6x. 6x అనేది 1200కి ఈక్వల్ ముగ్గురిది కలిపి. అప్పుడు ఒక ఎక్స్ ఎంత, 6 12లో 2 టైమ్స్ పోతుంది 200 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 200. అనగా ఎక్స్ అనేవాడు స్పెండ్ చేసేది ఎంత అంటే 200 రూపీస్. అదే ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. అర్థమైందని ఆశిస్తూ నెక్స్ట్ క్వశ్చన్. 6 persons went to a hotel to have their meals. 5 of them spent 30 rupees each on their meals. The 6 persons spent 50 rupees more than the average expenditure of all 6. What was the total money spent by all the persons? చూడండి, ఇక్కడ మొత్తం 6 హోటల్కి వెళ్ళారు. 6 కూర్చొని తల ఒక ప్లేటు మీల్స్ తిన్నారు అనుకుందాం. వీళ్ళు ఏం చేశారంటే, ఇందుట్లో 6లో 5 ఏం చేశారంటే ప్లేట్ మీల్స్ 30 రూపాయలే అనుకుని 30 రూపాయలు తలా 30 రూపాయలు తీసి 6వ వ్యక్తికి ఇచ్చారు. ఈ 6వ వ్యక్తి కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు బిల్లు కడదామని. ఆడేమన్నాడంటే వాడు బిల్లు ఆడు కట్టేసుకున్నాడు. పాపం కట్టుకొని మిగతా వాళ్ళు కట్టడానికి ట్రై చేస్తే 30 రూపాయలు కాదు నాన్న, అందరి మీద ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా అయింది అన్నాడు. అదే కదా వాడు ఎక్స్ట్రా 50 రూపాయలు స్పెండ్ చేసింది. అంటే 5కి వాడు 50 రూపాయలు ఎక్స్ట్రా స్పెండ్ చేశాడు. అంటే మనిషికి 10 రూపాయలు ఎక్స్ట్రా స్పెండ్ చేశారు కదా. వీళ్ళు ఇచ్చిందో 30 రూపాయలు మనిషికి, అంటే ఒక్కొక్క మనిషికి 40 రూపాయలు ఖర్చు అయింది. దీన్నే యావరేజ్ అంటాం. ఇలా ఎంతమందికి ఖర్చు అయింది? మొత్తం 6 వెళ్ళారు హోటల్కి. 6. సో 40 × 6 240 రూపాయలు టోటల్ అందరూ కలిసి పెట్టిన ఖర్చు. ఇది క్వశ్చన్ యొక్క ఆన్సర్. అర్థమైందని ఆశిస్తూ నెక్స్ట్ క్వశ్చన్. ఏ సోప్ కంపెనీ ప్రొడ్యూసెస్ 2 kinds of soaps having weight 500 grams, 650 grams. If 200 soaps of the first kind and 300 soaps of the second kind were produced, then what is the weight of the average weight of the soaps? చూడండి, ఇక్కడ ఒక కంపెనీ ఏం చేస్తుందంటే మొదటి రకాన్ని 200 సోప్ తయారు చేస్తుంది. ఒక్కొక్క సోప్ ఎంత ఉంటుందంటే యావరేజ్ 500 grams. యావరేజ్ అంటేనే ఒక్కొక్కటి అని అర్థం. ఇక రెండో రకం వచ్చేసి 300 సోప్స్ తయారు చేస్తుంది. ఇదంతా యావరేజ్ అని అంటే ఒక్కొక్కటి 650 grams. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడంటే మొత్తం 500 సోప్స్ యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, మీరు ఇంతకుముందు ఎలా నేర్చుకున్నారు అనేది నాకు తెలియదు, కానీ ఇలా ఈజీగా చేసే ప్రయత్నం చేయండి. 2 zeros దీనిలోనూ 2 zeros దీనిలోనూ తీసేద్దాం. ఎప్పుడు ఇది 2 × 500 అంటే ఎంత అవుతుందండి? 1000 రూపీస్, 1000 grams. 3 × 650 1950 grams అవుతుంది. ఓకే, 2 యాడ్ చేద్దాం, 2950 grams. మొత్తం అన్ని సోపులు కలిపి. ఎన్ని సోపులు ఇక్కడ? 500 కాదు, కేవలం 2 + 3 5 సోప్స్ మాత్రమే. సో 5 సోప్స్ కింద చూపిస్తే 5 29లో 5 టైమ్స్, 4 మిగిలిద్ది 45లో 9 టైమ్స్, పక్కన 0. సో ఆన్సర్ ఏమవుతుందంటే 590 grams. నేను 500 సోప్స్ని 5 సోప్స్కి కన్వర్ట్ చేసి ఈజీగా లెక్కన చేయడానికి ప్రయత్నం చేశాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఎన్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఆఫ్ 50 marks ఆఫ్ ఏ క్లాస్ 20 స్టూడెంట్స్ హ్యావ్ అన్ యావరేజ్ స్కోర్ ఆఫ్ 40 marks. సో 50 మార్కులకి ఎగ్జామ్ జరిగిందంట. ఒక 20 మంది స్టూడెంట్స్కి వచ్చేసి ఒక్కొక్కడికి 40 మార్కులు చొప్పున వచ్చాయి. అలానే 25 స్టూడెంట్స్ యావరేజ్ స్కోర్ 34, ఇంకొక 25 స్టూడెంట్స్ వీళ్ళకి వచ్చేసి ఒక్కొక్కడికి 34 మార్క్స్ చొప్పున వచ్చాయి. అండ్ 15 స్టూడెంట్స్ యావరేజ్ స్కోర్ 26, ఇంకో 15 ఉన్నారు, వీళ్ళది వచ్చేటప్పటికి 26. సో జనరల్గా అయితే మీరు బుక్ మెథడ్లో ఏం చేయాలంటే వీటన్నిటిని మల్టిప్లై చేసి ఆన్సర్లు వేసుకొని మొత్తాన్ని యాడ్ చేసి సమ్ ఎక్స్ ఎంతో వస్తుంది యాడ్ చేస్తే. ఇప్పుడు టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? ఇక్కడికి 40, 20, 80 మంది, అంతేనా? సో ఈ 80 మంది డివైడెడ్ బై 80 చేయాలి. ఇది ప్రాసెస్. కానీ నేను మీకు ఈజీ ట్రిక్, ఈజీగా ఆన్సర్ చేసేటువంటి ఒక మెథడ్ని చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నాకు 20 స్టూడెంట్స్ ఒక్కొక్కడికి 40 మార్క్స్, 25 స్టూడెంట్స్ ఒక్కొక్కడికి 34 మార్క్స్, 15 స్టూడెంట్స్ ఒక్కొక్కడికి 26 మార్క్స్.
అన్నిటికంటే చిన్న మార్క్స్ ఏదో తీసుకో. 26 కదా, అది తీసుకున్నాను. అంటే అందరికీ 26 ఉన్నాయి అనుకుంటాను. అయితే ఫస్ట్ గ్రూప్లో 40 మార్క్స్ వచ్చాయి ఒక్కొక్కడికి. అంటే పెరిగాయి కదా, ఎంత పెరిగాయి కాబట్టి ప్లస్ చేసుకో. ఎంత పెరిగాయి? 26 కంటే 40 14 మార్కులు ఎక్కువ వచ్చాయి. ఇలా ఎంతమంది పెరిగాయి? 14 × 20 అంటే 280 మందికి పెరిగాయి. ఓకే, ఆ ఎక్స్ట్రా మార్కులు పక్కన రాస్తాం. ఫస్ట్ కేసు అయిపోయింది. సెకండ్ కేసు మనం 26 మార్క్స్ వచ్చాయి అనుకున్నాం, కానీ అక్కడ 34 మార్క్స్ వచ్చాయి. పెరిగాయి. ఎంత పెరిగాయి? 8 మార్క్స్ పెరిగాయి. ఇలా ఎంతమందికి? 25 మెంబర్స్కి. సో 25 × 8 వేసామనుకోండి, ఒక 200 మార్క్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. అవునా? నేను అందరికీ 26 ఇచ్చి ఎక్స్ట్రా మార్క్స్ ఏమైతే ఉన్నాయో అవి పక్కకి తీశాను. రైటా? సో ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నటువంటి మార్క్స్ అందరికీ సమానంగా పంచేద్దాం. అందరంటే ఎవరండి? ఇక్కడ మనకి 20, ఇక్కడ మనకు 60 వస్తుంది కదా టోటల్. సారీ, అంతే కదా, 30, 40, 20, 60 వస్తుంది. సో ఈ 60 మందికి పంచేద్దాం. టోటల్ 60 వస్తుంది, 60 మందికి పంచుదాం. సరే, ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ 280, 200 కలిపితే ఎంత వస్తుందండి? 480. 0, 0 కొట్టేద్దాం. 648లో 8 టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది. అంటే నువ్వు అనుకున్న బేస్ 26 కంటే ఒక 8 ఎక్స్ట్రా వస్తుంది యావరేజ్. 26 + 8 ఏమైందండి? 34. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ 34 మార్క్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 3 sections ఆఫ్ క్లాస్ 10 హ్యావింగ్ 35, 40 and 25 స్టూడెంట్స్. సో 10th క్లాస్ ఉందంట. ఫస్ట్ సెక్షన్లో 35 స్టూడెంట్స్ ఉంటారు, రెండో సెక్షన్లో 40 స్టూడెంట్స్ ఉంటారు, మూడో సెక్షన్లో 25 స్టూడెంట్స్ ఉంటారంట. అట్లానే వాళ్ళ యావరేజ్ మార్క్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ క్లాస్లో ఒక్కొక్కడికి 90, రెండో సెక్షన్లో ఒక్కొక్కడికి 85 మార్కులు, మూడో సెక్షన్లో ఒక్కొక్కడికి 80 మార్కులు చొప్పున వస్తున్నాయి. ఇది యావరేజ్. ఓకే, మళ్ళీ ఏం అడుగుతా ఉన్నాడంటే యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10, 10వ తరగతిలో ఉన్న మొత్తం విద్యార్థుల సగటు మార్కులు ఎంత అని అంటున్నాడు. సో దీన్ని చేయాలంటే మీరు ఈ 2 మల్టిప్లై చేసి ఇక్కడ వేసుకోవాలి, ఈ 2 మల్టిప్లై చేసి ఇక్కడ వేసుకోవాలి, ఈ 2 మల్టిప్లై చేసి ఇక్కడ వేసుకోవాలి. మొత్తాన్ని గ్రాండ్ టోటల్ చేస్తే సమ్ నెంబర్ వస్తుంది. దానిని ఇక్కడ టోటల్ ఎంత అయింది చూడండి, 60 + 40 100 / 100 చేయాలి. అప్పుడు మీకు యావరేజ్ వస్తుంది. బట్ మనం ఏం చేస్తాం? సింపుల్గా ఈజీగా చేసే ప్రయత్నం చేస్తాం. దానికోసం ఉన్న మార్కులో తక్కువ ఎంతో చూడు. ఎంత మార్కులు? 80, 88, 90 కదా. వీటిలో తక్కువ మార్కులు ఏంటి? 80. అది తీసుకో బేస్ కింద. అందరికి 80 మార్కులే అనుకుందాం. కానీ ఫస్ట్ సెక్షన్లో చూడండి 90 మార్కులు వచ్చాయి, అంటే 10 మార్కులు ఎక్స్ట్రా వచ్చాయి. ఇలా ఎంతమంది ఉన్నారు? 35 మెంబర్స్ ఉన్నారు. సో 35 × 10 వేస్తే 350 ఎక్స్ట్రా మార్క్స్ ఉన్నాయి. పక్కన రాసుకున్నా. ఫస్ట్ సెక్షన్ అయిపోయింది. రెండో సెక్షన్లో మనం 80 మార్కులు అనుకున్నాం, కానీ అక్కడ 88 మార్కులు ఉన్నాయి, అంటే 8 మార్కులు ఎక్స్ట్రా ఉన్నాయి. ఇలా ఎంతమంది ఉన్నారు? 40 మంది ఉన్నారు. సో 4 × 8 = 32, 320 మార్కులు ఎక్స్ట్రా ఉన్నాయి. అంతేనా? థర్డ్ సెక్షన్ 80కి 80 సరిపోయినాయి, అది రాయవసరం లేదు. సరే, ఈ ఎక్స్ట్రాని మొత్తం అందరు స్టూడెంట్స్ అంటే మొత్తం 100 మందికి పంచేద్దాం. అందరికీ సమానంగా పంచేద్దాం. ముందేం చేసాం? అందరికి 80 మార్కులు ఇచ్చాం. ఎక్స్ట్రా ఉన్నాయి తీసి అందరికీ సమానంగా పంచేద్దాం. అప్పుడు ఏమవుతుంది? అందరూ సమానంగా ఉంటారు. దాన్నే యావరేజ్ అంటాం. సరే, ఇక్కడ చూడండి, 350 + 320 670 అవుతుందమ్మా. 0, 0 కొట్టేద్దాం. 67/10 వేస్తే అది 6.7గా మారుతుంది. ఆల్రెడీ 80 + 6.7 ఏమవుద్దంటే 86.7 అవుతుంది. అది క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దేర్ ఆర్ 49 మెంబర్స్ ఇన్ ఏ గ్రూప్ ఏ, 35 మెంబర్స్ ఇన్ గ్రూప్ బి అండ్ 31 మెంబర్స్ ఇన్ గ్రూప్ సి. ఏ అనే గ్రూప్లో ఎంతమంది ఉన్నారట? 49 మెంబర్స్. బి అనే గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? 35 మెంబర్స్. సి అనే గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? 31 మెంబర్స్ ఉన్నారంట. ఓకే, ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద గ్రూప్ వెంట్ టు ఏ రెస్టారెంట్. ద యావరేజ్ అమౌంట్ స్పెంట్ ఆన్ ఈచ్ మెంబర్ ఆఫ్ ద గ్రూప్ ఏబిసి ఈజ్ 106. ఏ గ్రూప్లో ఒక్కొక్కడు రెస్టారెంట్లో 106 రూపాయలు ఖర్చు పెట్టాడంట. అంటే యావరేజ్ అంటే ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ ఖర్చు పెట్టినా
మన ఇద్దరిని సమానం చేసి చూపిస్తాం, దాన్ని యావరేజ్ అంటాం. సరే, బి గ్రూప్లో ఒక్కొక్కడు 141 రూపీస్ ఖర్చు పెట్టాడు, సి గ్రూప్లో ఒక్కొక్కడు 226 రూపీస్ ఖర్చు పెట్టారు. ఓకే, ద టోటల్ యావరేజ్ అమౌంట్ స్పెంట్ పర్ మెంబర్. సో మొత్తం అందరిని ఏబీసీ 3 గ్రూపులు కలిపి ఒక్కొక్కడు ఎంత ఖర్చు పెట్టాడు అని అంటున్నాడు. సో మీరేం చేయాలంటే ఈ 2 నెంబర్లు మల్టిప్లై చేసి వేసుకోవాలి, ఈ 2 నెంబర్లు మల్టిప్లై చేసి వేసుకోవాలి, ఈ 2 నెంబర్లు మల్టిప్లై చేసి వేసుకోవాలి. సో గ్రాండ్ టోటల్ చేశారనుకోండి సమ్ నెంబర్ వస్తుంది. ఓకే, సో ఈ నెంబరు బై వీళ్ళు ఎంతమంది ఉన్నారు, 10, 15 పోతే 4 + 4 8 + 115 మెంబర్స్ ఉన్నారు. సో ఈ గ్రాండ్ టోటల్ బై 115 వేస్తే మీకు కావాల్సిన యావరేజ్ వస్తుంది. దాన్ని మనం ఈజీ మెథడ్లో చేద్దాం. ఎలాగా, వీళ్ళు తక్కువ ఖర్చు పెట్టిన గ్రూప్ ఏది, ఏ గ్రూప్. ఎంత ఖర్చు పెట్టారు, 106. సో ప్రతి ఒక్కళ్ళు 106 ఖర్చు పెట్టారు అనుకుందాం. ఓకే, ఈ గ్రూప్తో పని లేదు మనకి, ఎందుకంటే మనం అనుకున్న ఖర్చు 106, వాళ్ళు 106 పెట్టారు. బి గ్రూప్ దగ్గరికి రా, వీళ్ళు 141 ఖర్చు పెట్టారు, అంటే ఎక్స్ట్రా ఖర్చు పెట్టారు. ఎంత ఎక్స్ట్రా ఖర్చు పెట్టారు, 110, 145 అంటే 35 రూపీస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టారు. 106 కంటే 141 35 ఎక్స్ట్రా ఉంది. సో ఒక్కొక్కడు 35 రూపీస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టారు. ఇలా 35 మెంబర్స్ ఉన్నారు, అంటే 35 రూపీస్ ఇంటూ 35 మెంబర్స్, 35 ఇంటూ 35 వేస్తే 1225 అవుతుంది. సో వాళ్ళు ఎక్స్ట్రా డబ్బులు పక్కన రాశారు. సో బి గ్రూప్ అయిపోయింది. సి గ్రూప్ దగ్గర రండి, మనం 106 ఖర్చు పెట్టారనుకున్నాం, కానీ వాడు ఒక్కొక్కడు 226 రూపీస్ ఖర్చు పెట్టారు, అంటే 120 రూపీస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టారు. 120 ఇంటూ 31 వేయాలి మనం, రఫ్గా వేస్తాం చూడండి. 12ని 31తో వేద్దాం, మల్టిప్లై చేద్దాం. చేస్తే చూడండి 3 12 36, 360. తర్వాత 2 సార్లు వచ్చేటప్పటికి 62 అవుతుంది. లేదంటే ఇలా తీసుకుందాం, 31 ఇంటూ 12 కదా మనం వేయాలి. 10 టైమ్స్ తీసుకున్నాం అనుకోండి 310, తర్వాత 2 టైమ్స్ తీసుకుంటే 62, అంటే 372 రూపీస్ అవుతుందండి. 3720 రఫ్ వర్క్, రైట్. సో ఈ 3720 రూపీస్ ఎక్స్ట్రా డబ్బులు కూడా రాసుకున్నాం. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్నది మొత్తం అందరు మెంబర్సు, అంటే 115 మెంబర్స్కి పంచేద్దాం. ఓకే, దానికోసం ఏం చేద్దామంటే ఫస్ట్ యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే చూడండి, 0 + 5 5, 2 + 2 4, 7 + 2 9, 3 + 1 4, అంటే 4945 వస్తుంది యాడ్ చేస్తే. ఓకే, ఇక ఇప్పుడు 115 అనేది 4945లో ఎన్నిసార్లు పోయిద్దో చూద్దాం. 115 400లో ఉంది కాబట్టి 4 టైమ్స్ తీసుకుంటే 460 అవుతుంది, 460. ఓకే, ఇంకా ఎంత మిగిలింది ఎక్స్ట్రాగా మనకి 34, 345. 345లో మనకి ఎన్నిసార్లు పద్ది, కరెక్ట్ 3 సార్లు పద్ది. సో 43. ఆల్రెడీ 106కి ఈ 43 కలిపామనుకోండి 149 అవుతుంది. ఇదే యావరేజ్ స్పెండ్ మనీ, ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. The average age of 48 students in a class is 10 years. If the age of teacher is also included, the average age of the whole group becomes 11 years. The age in years of the teacher. ఒక క్లాస్లో 48 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా ఉంటారు ఏజ్. వీళ్ళందరి టోటల్ ఏజ్ తీసుకొని డివైడెడ్ బై 48 వేసి అందరినీ సమానం చేస్తే ఒక్కొక్కడికి 10 సంవత్సరాలు వస్తుందంట. ఇప్పుడు ఈ గ్రూప్లోకి కొత్తగా ఎవరైనా తీసుకొచ్చామనుకోండి, ఆ కొత్తగా వచ్చే వ్యక్తి ఎగ్జాక్ట్గా 10 సంవత్సరాల వయసు ఉందనుకోండి, యావరేజ్ మారదు. కానీ కొత్తగా వచ్చేటువంటి వ్యక్తి 10 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నాడు అనుకోండి, వీళ్ళందరూ యావరేజ్ తగ్గిపోద్ది. లేదా కొత్తగా వచ్చే వ్యక్తి 10 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్నాడు అనుకోండి, వీళ్ళందరూ యావరేజ్ పెరిగిపోద్ది. అవునా? అయితే 10 ఉండాల్సిన యావరేజ్ టీచర్ రావడం వల్ల 11 అయిపోయింది, అంటే 1 సంవత్సరం పెరిగింది ప్రతి ఒక్కడికి. అవునా కదా? పెరిగింది కాబట్టి ప్లస్ చేసుకో. ఎంతమందికి? ఆల్రెడీ 48 మెంబర్స్ ఉన్నారు, ప్లస్ టీచరు కలిపితే 49 మెంబర్స్. ఒక్కొక్కడికి సంవత్సరం పెరిగింది, ఇప్పుడు 10 + 49 59 సంవత్సరాలు కొత్తగా వచ్చిన టీచర్.
అది దాని అర్థం. 59 సంవత్సరాలు ఉంటాయి టీచర్కి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ ఏ క్లాస్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 75 విత్ 20 బాయ్స్. బాయ్స్ మన క్లాస్లో 20 మెంబర్స్ ఉన్నారంట. ఒక్కొక్కటి యావరేజ్ స్కోర్ 75. అండ్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 85 విత్ 30 గర్ల్స్. గర్ల్స్ వచ్చేసి 30 మెంబర్స్ ఉన్నారు. యావరేజ్ స్కోర్ వచ్చేసి 85 ఒక్కొక్కరిది. అవునా? వాట్ ఈస్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ఓవరాల్ క్లాస్? మొత్తం క్లాస్కి అంటే నువ్వేం చేయాలంటే ఫస్ట్ ఈ 2 మల్టిప్లై చేసేసుకోవాలి, తర్వాత ఈ 2 మల్టిప్లై చేసేసుకోవాలి. సమ్ గ్రాండ్ టోటల్ వస్తుంది. దీన్ని ఇక్కడ మొత్తం 50 మంది ఉన్నారు కదా, డివైడెడ్ బై 50 చేస్తే మన ఆన్సర్ వస్తుంది. మనం ఏం చేద్దాం? ఈజీ మెథడ్లో చేద్దాం. బాయ్స్ స్కోర్ 75, గర్ల్స్ స్కోర్ 85. చిన్నదేది 75 తీసుకుందాం. తర్వాత బాయ్స్ 75 ఉన్నారు సరిపోయింది. కానీ గర్ల్స్ 85 ఉన్నారు, అంటే ఒక 10 ఎక్స్ట్రా ఉన్నారు. ఇలా ఎంతమంది ఉన్నారు? 30 మెంబర్స్ ఉన్నారు. సో 30 × 10 300 ఎక్స్ట్రా ఉన్నారండి. సో ఈ ఎక్స్ట్రా ఉన్న 300 మొత్తం 50 మందికి పంచేద్దాం, బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే, 0 0 కొట్టి 5 వచ్చేసి 30లో 6 టైమ్స్. సో 75 + 6 ఏమవుతుంది? 81. కాబట్టి క్వశ్చన్ యొక్క ఆన్సర్ 81. సో ఇవి మనము నేర్చుకున్న ఫస్ట్ పార్ట్ యావరేజెస్లో. సెకండ్ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.